ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి ఆషాఢ పౌర్ణమి ఆసన్నమవుతున్న వేళ సింహగిరి ప్రదక్షిణ కాసేపట్లో ప్రారంభం కానుంది. భక్తులు సింహాచల క్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి రోజు కాలినడకన కొండను చుట్టేసి వస్తారు. 32 కిలోమీటర్ల కొండ చుట్టూ హరి సంకీర్తన చేస్తూ తిరుగుతారు. ఈ మహిమాన్విత గిరి ప్రదక్షిణకి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. సింహగిరి క్షేత్రంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధతో మరి స్వామి హరి సంకీర్తన చేస్తూ స్వామి కొలువైన 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణకు సిద్ధమైపోతున్నారు. సింహగిరి క్షేత్రంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధతో మరి స్వామి హరి సంకీర్తన చేస్తూ స్వామి కొలువైన 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణకు సిద్ధమైపోతున్నారు. సింహాచల క్షేత్రంలో చందనోత్సవం తర్వాత అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవం. ప్రతి ఏటా 10 లక్షల మందికి పైగా భక్తులు స్వామి కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆషాఢ పౌర్ణమి రోజు మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. అనువంశిక ధర్మకర్తలు జెండా ఊపి ప్రారంభం చేస్తారు. సింహగిరి క్షేత్రంలో ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు భూమండల ప్రదక్షిణ చేసినంత ప్రతిఫలం దక్కుతుందనేది ఇక్కడ క్షేత్ర మహత్యం చెప్తుంది. అందుకే ప్రతి ఏటా గురు పౌర్ణమి రోజు ఇక్కడికి భక్తులంతా కూడా తరలి వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామిని కొలుచుకుంటూ ఉంటారు. సింహగిరిలో జరిగే గిరి ప్రదక్షిణ ఎంతో విశిష్టమైంది. దీనిలో పాల్గొనడం ఎంతో అదృష్టం అంటున్నారు భక్తులు. వేద మంత్రాలు, మేళతాళాలు, బాజా భజంత్రీలతో అప్పన్న పూల రథంలో స్వామిని ఉభయ దేవేరులతో అధిష్ఠింపజేస్తారు. తర్వాత భక్తజన హరినామ సంకీర్తనతో గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. గిరి ప్రదక్షిణ చేస్తే భూమండల ప్రదక్షిణ ఫలితం దక్కుతుందని భక్తులు భావిస్తారు. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు దైవం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో మరి గిరి ప్రదక్షిణకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. భక్తులంతా కూడా స్వామి కొండ చుట్టూ కూడా కొలువైన ఇక్కడి నుంచి స్వామి కొండ చుట్టూ కూడా కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తారు. సింహగిరి ప్రదక్షిణ అంటేనే ఎంతో మహిమాన్వితంగా భక్తులంతా కూడా భావిస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో ఇక్కడ మొదలుకొని మొత్తం ఈ క్షేత్రం అంతా కూడా కాలినడకన తిరుగుతూ ఉంటారు. అందుకోసం ఇప్పటికే విశాఖ సింహాచల క్షేత్రంలో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను ఏదైతే గిరి ప్రదక్షిణ ప్రారంభమయ్యే తొలి పావంచ అంటే స్వామి కొండ దిగువన ఉండే తొలి మెట్టు దగ్గర ఉన్నాను. ఇక్కడి నుంచి భక్తులంతా కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలవుతుంది. నిర్విరామంగా రాత్రంతా కూడా కొండ చుట్టూ కూడా భక్తులంతా కూడా హరి సంకీర్తన చేసుకుంటూ కూడా తిరుగుతూ ఉంటారు. స్వామి కొలువైన ఈ కొండ 32 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అలాగే స్వామి నామాలు 32గా చెప్పబడుతూ ఉన్నాయి. అలాగే స్వామి స్వరూపాలు కూడా 32గా చెప్పబడుతూ ఉన్నాయి. అందుకని ఈ కొండని చుట్టూ కూడా ఏదైతే ఆషాఢ పౌర్ణమి రోజు కాలినడకన భక్తులు హరి సంకీర్తన చేసుకుంటూ తిరిగితే గనక ఆ ప్రదక్షిణ అనేది భూమండల ప్రదక్షిణ అంత ప్రతిఫలం ఇస్తుంది అని చెప్పి భక్తులంతా కూడా భావిస్తూ ఉంటారు. అందుకనే ప్రతి ఏటా కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. కేవలం కాలినడకన హరి సంకీర్తన చేసుకుంటూ వాళ్ళంతా కూడా సింహాద్రి అప్పన్నని తలుచుకుంటూ స్వామి రథం చుట్టూ కూడా వాళ్ళంతా కూడా ప్రదక్షిణలు చేస్తారు. అందుకోసం ఏర్పాట్లన్నీ కూడా భారీగా సింహాచల క్షేత్రంలో జరుపుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు బారికేడ్స్ ని ఆల్రెడీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్ సిస్టమ్ ని అంటే ఒక్కొక్కరు కూడా ఇక్కడికి వచ్చి తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ తిరిగి వాళ్ళు లైన్స్ నుంచి ఈ సింహగిరి రోడ్ మార్గంగా వాళ్ళంతా కూడా కాలినడకన వెళ్ళిపోతారు. ఇక్కడ చూడొచ్చు మనం కొబ్బరికాయలు కొట్టడానికి ఆల్రెడీ ఒక ఐరన్ బ్యారికేడ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా స్వామి గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరికాయలు కొట్టి అక్కడి నుంచి వాళ్ళంతా కూడా ఈ ప్రదక్షిణ అనేది కొండ చుట్టూ కూడా ప్రారంభిస్తారు. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున 10 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొబైల్ టాయిలెట్స్ని ఏర్పాటు చేశారు, డ్రింకింగ్ వాటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎక్కడికక్కడ మొత్తం ఈ కొండ చుట్టూ కూడా విద్యుత్ దీపాలను పెట్టారు. ఎందుకంటే ప్రత్యేకమైన లైటింగ్ సెటప్స్ని కూడా ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ మ్యాప్స్
డీటెయిల్స్ని ఇచ్చారు, రూట్ మ్యాప్స్ని ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ మళ్లింపులు కూడా రేపు ఉదయం నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. మరి 10వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ట్రాఫిక్ నిబంధనల్ని, ట్రాఫిక్ ఆంక్షల్ని అమలు చేయనున్నారు. మొత్తం డ్రోన్ కెమెరాస్తో ఈ మొత్తం సింహగిరి చుట్టూ కూడా పర్యవేక్షణ చేసేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఫోకస్ పెట్టింది. ఎందుకనంటే గతంలో చందనోత్సవంలో జరిగిన ఘటనలు లాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక పాద రక్షలతో లేకుండా ప్రజలందరూ కూడా స్వామి కొండ చుట్టూ కూడా తిరిగి ప్రదక్షిణలు చేసే ఈ మహిమాన్వితమైన దివ్యమైన క్షణాల కోసం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో వాళ్ళంతా కూడా స్వామిని కొలుచుకుంటూ కూడా ఈ సింహగిరి ప్రదక్షిణని చేసేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా విశాఖకు తరలి వస్తున్నారు. సింహాచల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం. సింహాచల క్షేత్రంలో జరగనున్న గిరి ప్రదక్షిణకు చాలా ప్రత్యేకత ఉంది. స్వామి కొలువైన కొండ చుట్టుకొలత 32 కిలోమీటర్లు, స్వామి రూపాయలు 32, స్వామి మూలమంత్రం 32 అక్షరాలతో కలిగి ఉంటుంది. అందుకే స్వామి గిరి ప్రదక్షిణ చాలా మహిమాన్వితమైనదని భక్తులు చెప్తారు. ఈ వేడుకకు 1000 ఏళ్ల చరిత్ర ఉందని ఆలయ అర్చకులు చెప్తారు. ఈ సంవత్సరం వర్షం అయినా కానీ మారలేదు. మరి రాజమండ్రి దగ్గర మెల్లపేట అక్కడ నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం, 30 మంది వచ్చాము. ఈ నడిచే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని, ఇలాంటి తుఫాన్లు ఎన్ని వచ్చినా కూడా మన హిందీ సాంప్రదాయాన్ని మనం అందరమీ కూడా కొనుక్కొచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మనందరమీ కూడా భాగస్వాములమయ్యి ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము, మన కుటుంబము, మన బిడ్డలు వంశ పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా స్మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకి చేరవు. మనకి అపారంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కృప కటాక్షం మనం పొందుతాము. మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు. ఇలాంటి తుఫాన్లు కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సింహగిరికి ప్రదక్షిణం అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం జరిపించుకోబోతున్నాం. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు ఈ ప్రదక్షిణం చేయడం అనేటువంటి సంప్రదాయం అనుచానంగా వస్తుంది. 1242 నాటికే ఈ గ్రామ ప్రదక్షిణ ఉన్నట్టుగా శాసనాలు చెప్తున్నాయి. అంటే సుమారు 1000 ఏళ్ల నుంచి ఈ ప్రదక్షిణం అనేటువంటిది బహుశా ఉంటుంది. ఈ ప్రదక్షిణం చేయడం వలన చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి అని, అలాగే సంతానార్థులైనటువంటి వాళ్ళకి సంతానం లభిస్తుంది అని అచంచలమైన విశ్వాసం. అందుకోసమని ఈ ప్రదక్షిణం చేయడం అనేటువంటి సంస్కృతి సంప్రదాయం భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉంది. భూమికి ప్రదక్షిణం చేయడం, అలాగే పర్వతానికి ప్రదక్షిణం చేయడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, మాతాపితరులకు ప్రదక్షిణం చేయడం, ఆలయ ప్రదక్షిణం చేయడం, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం, ఇట్లాంటి సంస్కృతి మన భారత సంస్కృతిలో ఉంది. అయితే ఇక్కడ స్వామి వేయించేసినటువంటి ఈ పని వేదం చెప్పింది. అందుచేత భగవంతుడు పర్వతమే కాదు, ప్రకృతి అంతా భగవత్ స్వరూపం. అంచేత ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి సంస్కృతి మనది కనుక భారతీయ సంస్కృతి. అంచేత పర్వతాలు భగవత్ స్వరూపాలుగా భావించి ఆ స్వామి వేయించేసినటువంటి పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తే స్వామి ప్రదక్షిణం చేసిన ఫలితం 3 మార్లు ఈ సింహగిరి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ ఫలితం లభిస్తుందని విశ్వాసం. అందుచేత స్వామి యొక్క సింహగిరి ప్రదక్షిణం చేయండి, మీ ఇప్సితాలని ఈడేర్చుకోండి. కోరిన కోరికలు తీర్చే సింహాద్రి అప్పన్న క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇక్కడికి వచ్చే భక్తులకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. త్రాగునీరు, మొబైల్ టాయిలెట్లు, మెడికల్ క్యాంపులు సిద్ధం చేశారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా రూట్ మ్యాప్ ఇచ్చారు. స్వామిని తలుచుకుంటూ భక్తులు చేసే గిరి ప్రదక్షిణ దివ్యమైన క్షణాలు సింహగిరిని పులకించజేస్తున్నాయి. సింహగిరి క్షేత్రంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధతో మరి స్వామి హరి సంకీర్తన చేస్తూ స్వామి కొలువైన 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణకు సిద్ధమైపోతున్నారు. సింహగిరి క్షేత్రంలో భక్తులు అత్యంత